నాగఫణీంద్ర శర్మ గారి జీవితం ఏదో నల్లేరుపై బండి లాగా నడక సాగలేదు. వారి కరెంటు లేని ఊళ్ళో కిరోసిన్ దీపం వెలుతురులో 7 ఏళ్ల వయసులో నరసింహాచార్యులని ఆచార్యుల వద్ద పద్య విద్యను అభ్యసించి తిరుపతిలో నల్లాన్ చక్రవర్తుల నరసింహాచార్యులు, నండూరి రామకృష్ణాచార్యులు, గౌరిపెద్ది రామశర్మ వంటి మహాపండితుల వద్ద ఆ అధ్యయనాన్ని కొనసాగించారు. అటువంటి చిన్న గ్రామం నుంచి ఈ స్థాయికి ఎదగటం అంటే ఎంతో తపస్సు లాంటి ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమం చేపడితే తప్ప ఇది సాధ్యమైనటువంటి కార్యక్రమం కాదు. ద్విశతావధానిగా, సహస్రావధానిగా, దేశం పట్టనంత విద్యాన్మణిగా వారిని తీర్చిదిద్దాయి. ఇవన్నీ వీరి విశేష కృషి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించడమే కాకుండా అనేక ప్రాంతాల్లో వీరి అవధానాన్ని ఏర్పాటు చేసి అందరూ కూడా పండితులు సంతోషించినటువంటి సంఘటనలు అనేకం.